హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్ర తెలుగు కథల సంచిక నుంచి క్యాపిటల్ ప్లస్ అనే కథను వినేద్దామండి. చక్రధర్ డిగ్రీ వరకు చదివాడు. ఒకరి క్రింద ఉద్యోగం చేయటం అతడికి ఇష్టం లేదు. తానే సొంతంగా వ్యాపారం చేసి నలుగురికి జీతాలు ఇవ్వాలన్నది అతని ఆశ. అతనికి ఏ వ్యాపారంలో అనుభవం లేదు. ఊరిలో ఉన్న తండ్రి ఆస్తి అమ్మి ఆ డబ్బుతో వ్యాపారం చేయాలనుకుంటుండగా స్నేహితులు అతని వద్దకు వచ్చి, మీ నాన్న నీకు కష్ట సమయంలో ఉపయోగపడుతుందని ఉంచిన స్థలాన్ని అమ్మి ఆ డబ్బు తెలియని వ్యాపారం చేసి నష్టపోవద్దు. మాలాగా ఏదైనా కంపెనీలో ఉద్యోగం చేస్తే నీకు నెలకి జీతం వస్తుంది. మీ నాన్న ఆస్తి అలాగే ఉంటుంది అన్నారు. చక్రధర్ వారి మాటలు వినలేదు. తాను మంచిగా వ్యాపారం చేసి చూపిస్తానని, ఏం వ్యాపారం బాగుంటుందో అని ఆరా తీశాడు. బట్టల వ్యాపారం మంచిగా ఉంటుందని తెలుసుకున్నాడు. చక్రధర్ చిన్నగా బట్టల వ్యాపారం ప్రారంభించాడు. చాలా కష్టపడ్డాడు. మిగతా వారికన్నా తక్కువ ధరకి బట్టలు అమ్మారు. కానీ వ్యాపారం అనుకున్నట్లు గొప్పగా సాగలేదు. సంవత్సరం గడిచింది. చక్రధర్ లాభ నష్టాలు లెక్కలు చూశాడు. తాను పెట్టిన అసలులో సగానికి పైగా నష్టపోయాడని గ్రహించాడు. అది తెలిసిన స్నేహితులు అతని వద్దకు వచ్చి, నీకు వ్యాపారం తగదు, ఉన్న బట్టలు వచ్చిన ధరకి అమ్మి మాలాగా ఉద్యోగం చేసుకుని హాయిగా ఉండు అని సలహా ఇచ్చారు. మీ కంటికి నష్టం వచ్చినట్లు కనిపించిందా? నాకలా అనిపించలేదు. అయినా నాకు దక్కిన లాభం కంటికి కనిపించదు. అది నాకు మాత్రమే తెలుసు అన్నాడు. చక్రధర్ అప్పు చేసి కొత్తగా బట్టలు కొని తిరిగి వ్యాపారం ప్రారంభించాడు. ఈసారి బట్టలపై ధర కొద్దిగా పెంచాడు. షాపులో పనిచేస్తున్న ఇద్దరిలో ఒకడిని ఆపి ఒకడితో తాను కలిసి వ్యాపారం చేయసాగాడు. అరువుగా బట్టలు తీసుకున్న వారికి ఇంకొంచెం ధర పెంచాడు. ఇలా ముందరి సంవత్సరం కన్నా కొన్ని మార్పులు చేసినందువలన రోజురోజుకి వ్యాపారం పెరగసాగింది. ఆ సంవత్సరం లాభాలు ఎక్కువగా వచ్చింది. చక్రధర్ తన మిత్రులందర్నీ పిలిపించి, మిత్రులారా, ఈ వ్యాపారం ప్రారంభించిన మొదట్లో నేను బాగా నష్టపోయాను. నష్టపోయిన వాళ్ళు విచారించడం సహజం. కానీ నేను మాత్రం సంతోషంగా ఉన్నాను. డాక్టరు గాని ఇంజనీరు గాని కావడానికి చదువు పేరుతో ఎంతో ఖర్చు పెడతాం, ఆ తరువాత సంపాదిస్తారు. అలాగే తెలియని వ్యాపారంలో ముందుగా లాభం వస్తుందని నేను అనుకోను లేదు. మొదట్లో నష్టపోయినందుకు కారణాలు ఏమిటా అని గమనించాను. ఆ తరువాత లాభాలు రావటానికి ఏం చేయాలో తెలుసుకున్నాను. ఈ వ్యాపారంలో నా తలో పెట్టుబడిని ఈ వృత్తిని ఎంచుకోవడానికి నా ఖర్చుగా భావించి ఆ నష్టాన్ని సంతోషంగా అంగీకరించాను. వ్యాపారానికి క్యాపిటల్ ప్లస్ అవసరం. క్యాపిటల్ అంటే పెట్టుబడి, ఇక ప్లస్ అనేది అంచనాలు చేయటం, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవటం, అనుభవం, చురుకుదనం వంటి వ్యాపార దక్షత లక్షణాలను సూచిస్తుంది. వ్యాపారానికి అతి ముఖ్యమైన ఆ ప్లస్ను ప్రజ్ఞతో, పరిశీలనతో నేను సాధించాను. అదే మీకు కనిపించని నేను పొందిన లాభం. అది విని మిత్రులు అవసరపడి ముందు తిట్టినందుకు సిగ్గుపడి చక్రధర్ని అభినందించారు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.